యా శ్రీనివాస్ గారు, గత 10 సంవత్సరాల కాలంలో బీసీలకి సంబంధించినటువంటి వివిధ పథకాలు, అలాగే బీసీ బంధు, అదే సందర్భంలో గద్దర్ సంస్మరణ సభలో కవిత బీసీ పోరాటము, పూలేకి సంబంధించినటువంటి విగ్రహం పెట్టడము అనేటటువంటి అంశం గురించి మాట్లాడుతున్నాం. ఏమని ఫీల్ అవుతున్నారు? కవితకి సడన్గా అంటే బీసీల మీద ప్రేమ, అదే సందర్భంలో విగ్రహం, పూలే విగ్రహానికి డిమాండ్, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఈ 10 సంవత్సరాల టిఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన బీసీలకు ఒక చీకటిమయం. బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 60% ఉన్నటువంటి బీసీలను అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం అణచివేశారు. ఈ బీసీ కులాలను ఒక వాటాదారులుగా కాకుండా ఒక బిచ్చగాలుగా చూశారు. అడుగడుగున బీసీలను, బీసీ కులాలను అవమానించారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీ మంత్రులను బర్తరఫ్ చేశారు. కేసీఆర్ గారికి అసలు బీసీలంటే లెక్కలేదు. బీసీలంటే వారికి చిన్న చూపు. ఎందుకంటే మాకు ఏ రాజకీయ పార్టీ లేదు. ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఈ ముచ్చట చెప్పడం లేదు. ఈ విషయాలను మేము చెప్పడం లేదు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పాలన చూసిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజు కేసీఆర్ గారు యొక్క పాలన గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు మీరు చూడండి, కేసీఆర్ గారు ప్రత్యేకంగా బీసీల సంక్షేమానికి 5,000 కోట్లు కేటాయిస్తా అని చెప్పిండు. ప్రతి ఆర్థిక సంవత్సరం 5,000 కోట్లు అన్నాడు. ఎక్కడ కూడా 5,000 కోట్లు కేటాయించలే. కానీ పైగా వారే అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం మీద దూషిస్తూ 60% ఈ దేశంలో 60% ఉన్న బీసీలకు కనీసం 5% కూడా నిధులు కేటాయించరా అని ఆయన మాట్లాడతాడు. కానీ వారి ప్రభుత్వం విషయం వచ్చే వరకల్లా మాత్రం ఈ కేటాయింపులు లేదు. అదే విధంగా చేతి వృత్తులు, చేనేత వృత్తులు, సకల కుల వృత్తుల వాళ్ళు ఇలా తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి, ఈ కుల వృత్తుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటారని ఎంతో ఆశిస్తే బీసీ సప్లాన్ పెట్టాలని మేము కోరితే బీసీ సప్లాన్ పెడతా అని నిండు అసెంబ్లీ చెప్పిండు. బీసీ సప్లాన్ పెట్టలే. అదే విధంగా ఎన్నికల ముందు ఇక 2 నెలల ముందు ఓడిపోతారని తెలిసిన తర్వాత మా దళిత సోదరులకు 10 లక్షల రూపాయల దళిత బంధు పెట్టి బీసీలకు మాత్రం కేవలం 1,00,000 రూపాయలతోటి బీసీ బంధు అని ప్రకటించాడు. ఆ బీసీ బంధు కోసం 5,60,000 మంది ఎంఆర్ఓల ఆఫీసుల చుట్టూ తిరిగి కులమాదాయ సర్టిఫికేట్ తీసుకొచ్చి మొత్తం రోడ్ల మీద పడుకొని పడిగాపులు కాసి వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే వారు కేవలం ఇలా 5,000 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అంటే బీసీల పట్ల ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు వారు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. కనీసం ముఖ్యమంత్రి పదవి మీరు పెట్టుకుంటున్నారు కదా, దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేసినాం. కానీ బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. మంత్రివర్గంలో సీఎం గారితో పాటు 19 మంది మంత్రులు ఉంటే ముఖ్యమంత్రితో పాటు 9 మంది బీసీ మంత్రులు ఉండాలి. కేవలం 4 మాత్రమే అవకాశం ఇచ్చారు. అందులో బీసీ మంత్రి ఈటల రాజేందర్ గారిని అవమానకర రీతిలో బర్తరఫ్ చేశాడు. ఆ ముదిరాజు కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ కమ్యూనిటీ ముదిరాజు కమ్యూనిటీ. ముదిరాజు కమ్యూనిటీకి అసలు పాలనలో ప్రాతినిధ్యం లేకుండా చేసి ఇలా ముదిరాజులను బర్తరఫ్ చేసి అవమానించాడు. అదే విధంగా 136 కులాలు ఉంటే 130 కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా చేసిండు. పైగా ప్రాతినిధ్యం లేని కులాలకు నేను శాసన మండలిలో అవకాశం ఇస్తానని ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలే. అంటే ఎక్కడ కూడా సామాజిక న్యాయం అనేది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 60% ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే 4 మంత్రి పదవులు ఇచ్చి, ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి, పార్టీ ఫిరాయింపులు చేసి, అదే విధంగా చివరికి నేను రాజ్యాంగాన్ని మారుస్తా, ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదు ఇప్పుడున్న రాజ్యాంగం, కాబట్టి నేను రాజ్యాంగమే మారుస్తాడు. అంటే ఆయన అహంకారము, ఆధిపత్యము, ఆయన యొక్క ఫెడరలిజము, ఆయన యొక్క భూస్వామ్య ఫ్యూడలిజము ఇలా పరకాష్టకు జరిపోయింది. అంటే నా అంత తెలివిపరులు లేడు, నాకే తెలివి ఉంది, ఈ తెలంగాణ ప్రజలు తిక్కోళ్ళు, వీళ్ళకి తెలివి లేదు నీ అలా అని చెప్పి ఒక హేళనతోటి కేసీఆర్ గారు నియంతృత్వ ధోరణితో పోయింది. ఇవాళ మేము చాలా సార్లు చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కావాలంటే 60% జనాభా ఉన్నటువంటి బీసీలను ఇవాళ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో
వాళ్ళని అభివృద్ధిలో తీసుకోకపోతే బంగారు తెలంగాణ ఎట్లయితది? యా ఒక కేసీఆర్ కుటుంబం బంగారం అయితే అయిపోతుందా? ఇలా వాళ్ళ కుటుంబానికి మంత్రి పదవులు, వాళ్ళ కుటుంబానికి రాజ్యసభ పదవులు, వాళ్ళు ఓడిపోతే ఎమ్మెల్సీ పదవులు, వాళ్ళ చుట్టాలు వినోదరావు లాంటి వాళ్ళు ఓడిపోతే వాళ్ళకు ప్రణాళిక అమరుడు చైర్మన్ ఇచ్చి బీసీలు ఓడిపోతే ఒక్కటి ఇవ్వలే. ఉదాహరణకు చెప్తా, ఇలా తెలంగాణ రావడానికి తొలి అమరవీరులు శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఇద్దరు బీసీలు. ఇలా శంకరమ్మ గారికి కనీసం ఎమ్మెల్సీ పదవి ఇయ్యలే, కనీసం ఇచ్చి గౌరవించలే, అవమానం చేశాడు శ్రీకాంత్ చారి తల్లిని. అదే విధంగా పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజు కులానికి సంబంధించిన అతన్ని ముదిరాజులను పాలనలో ప్రాతినిధ్యం లేకుండా చేసిండు. చివరికి ఆయన పరాకాష్ఠ ఎక్కడ పోయిందంటే మొన్న శ్రీనివాస్ గారు అసెంబ్లీ జాబితాలో శ్రీనివాస్ గారు ముదిరాజు కూడా టికెట్ ఇయ్యలే.